హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రోజుకు 2 సెషన్లలో టెట్ ఈ నెల 3 నుంచి 21 వరకు నిర్వహణ. హాల్ టికెట్, గుర్తింపు కార్డు తప్పనిసరి. మెగా డిఎస్సికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 4 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరు కాబోతున్నారు. ఈ నెల 3 నుంచి 21 వరకు రోజుకు 2 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించున్నారు. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరగనున్నాయి. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు. 813 మంది దివ్యాంగుల సహాయకులను ఏర్పాటు చేసుకున్నారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందుగానే కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటర్ గుర్తింపు కార్డులో ఏదో ఒకటి తెచ్చుకోవాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు. అభ్యర్థులు ఎవరైనా 1 కంటే ఎక్కువ హాల్ టికెట్లు పొందితే ఏదో ఒక కేంద్రంలో మాత్రమే హాజరు కావాలి. హాల్ టికెట్లో ఏవైనా తప్పులు ఉంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తెలిపారు. టెట్కు దరఖాస్తు చేసిన వారు 4,27,300 మంది. ఇప్పటి వరకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న వారు 4,09,955 మంది. పరీక్షా కేంద్రాలు 108. ఏపీలోని 22 జిల్లాల్లో కేంద్రాలు 95. హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలో ఏర్పాటు చేసిన కేంద్రాలు 13. ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసేవారు 24,396 మంది. కానిస్టేబుల్ నియామక ప్రక్రియ పునఃప్రారంభం. 5 నెలల్లో పూర్తి చేస్తాం. వైకాపా హయాంలో అర్ధాంతంగా నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను పునఃప్రారంభిస్తున్నట్టు హోంమంత్రి తెలిపారు. ప్రాథమిక రాత పరీక్షలు అర్హత సాధించిన అభ్యర్థులకు 2వ దశలో దేహదారుఢ్య, శారీరక కొలతల పరీక్షలకు వారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెడతామని తెలిపారు. పూర్తి వివరాలను పోలీసు నియామక మండలి వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొన్నారు. మంత్రి గారికి నిరుద్యోగుల తరపున ఓ విన్నపం. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రద్దు చేసి మరొక కొత్త నోటిఫికేషన్ వేసి మళ్ళీ ప్రిలిమ్స్ పెట్టి మళ్ళీ మెయిన్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. అభ్యర్థులు ఈ వీడియో మంత్రి వరకు చేరే వరకు షేర్ చేయండి. పిఎంటి, పిఈటి పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి 3వ దశ తుది రాత పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తామన్నారు. మొత్తం నియామక ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 6,000 కొన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 నవంబర్లో అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాథమిక రాత పరీక్షలు 95,208 మంది అర్హత సాధించారు. ఆ తర్వాత దశలో పిఎంటి, పిఈటి పరీక్ష నిర్వహించాల్సి ఉన్నప్పటికీ చేపట్టలేదు. ఈలోగా ప్రాథమిక రాత పరీక్ష అర్హత సాధించని 100 మంది హోంగార్డులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని తదుపరి దశ పరీక్షలకు అనుమతించాలని న్యాయస్థానం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో న్యాయ సలహా తీసుకుని ఎంపిక ప్రక్రియను ఆగిపోయిన చోటు నుంచే మళ్లీ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఎంపిక ప్రక్రియ ఆగిపోయిన చోట నుంచే కాకుండా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు.